Hello, my dear 10th class students of AP State Board. Welcome to Vedhantu APNTS 9th and 10th channel. And this is me, your Sharon ma'am, Vedantu Social Master Teacher. So, welcome to pre-final series, guys. Yes, already ఈ రోజు pre-final series launch చేశాము and this is the first video in it. మీ అందరికీ సిరీస్ లాంచ్‌లో చెప్పాను. బట్ మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. సో, మీ ప్రీ-ఫైనల్ ఇంకా ఫైనల్ రివిజన్‌ని ఇంకా ఈజీ చేయడం కోసం మీకోసం ఈ ప్రీ ఫైనల్ సీరీస్ అనేది లాంచ్ చేశాం. ఇందులో భాగంగా జస్ట్ ఒక 10 ఆర్ 15 మినిట్స్‌లో ఒక్క చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఏముంటుందో చెప్తాను. సో, రెగ్యులర్‌గా ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ బోర్డ్ ఇద్దరికీ 10థ్ క్లాస్ స్టూడెంట్స్ ఇద్దరికీ కూడా నేను ఐయామ్ గోయింగ్ టు మేక్ సోషల్ స్టడీస్ ఆల్ ద లెసన్స్ విచ్ ఆర్ యూజ్‌ఫుల్ ఫర్ ప్రీ ఫైనల్ యాస్ వెల్ యాస్ ఫైనల్. ఓకే. సో, ఒకరోజు ఏపీ, ఒకరోజు టీఎస్ వస్తూనే ఉంటాయి. అండ్ సేమ్ లెసన్ ఉంటే 2 కంబైన్డ్‌గా వస్తాయి. అండ్ ఇందులో ఆంధ్రప్రదేశ్ లెసన్ హిస్టరీ పార్ట్‌లో ఫస్ట్ లెసన్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ఈ లెసన్ యొక్క వన్ షాట్ క్విక్ రివిజన్ వీడియో చూసేస్తున్నాం. ఇందులో ఈ హోల్ లెసన్ యొక్క సమ్మరీ రీక్యాప్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క వీడియోలోనే ద లెసన్ ఎక్స్‌ప్లనేషన్ ఇన్ ఎ బ్రీఫ్ అండ్ ఇంపార్టెంట్ ఇయర్స్, ఇంపార్టెంట్ అబ్రివేషన్స్, మ్యాప్ పాయింటింగ్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్ ఆన్సర్స్ కూడా. సో, దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటుంది. దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు బి వెరీ యూజ్‌ఫుల్ నాన్న. ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి. లైక్ చేయండి. మీరు ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి ఇంకా షేర్ చేస్తూ ఉండండి. ఈ ఎఫర్ట్స్ అన్నీ రీచ్ అవుతాయి. వాళ్ళు కూడా ఇవి యూజ్ చేసుకొని మంచి మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ సూపర్ డూపర్ విషయం ఏంటంటే, ఈ బ్యూటిఫుల్ వీడియో యొక్క పీడీఎఫ్ అంటే ఒక షార్ట్ నోట్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీకు. దట్ టూ చాలా బ్యూటిఫుల్‌గా డిజైన్ చేశాను. అండ్ దీనికి ప్రొవైడ్ చేస్తున్నా ప్రతి సెషన్‌కి నేనే స్వయంగా ప్రిపేర్ చేస్తున్నాను షార్ట్ నోట్స్. 100% యూజ్ అవుతుంది. అండ్ ఈ షార్ట్ నోట్స్ ఎక్కడ దొరుకుతాయి? యాహ్! డిస్క్రిప్షన్‌ని చెక్‌ఔట్ చేస్తే డిస్క్రిప్షన్‌లో మీరు ఇంపార్టెంట్ నోట్స్, షార్ట్ నోట్స్, పీడీఎఫ్ అన్నీ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి చూసేయండి. ఓకే. సో, మళ్ళీ చెప్తున్నాను షార్ట్ నోట్స్ డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. సో, ఇంకా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇంకొక మాట మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ ఈ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అన్నిటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. టెలిగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వండి. మీకు ఇంపార్టెంట్ స్టఫ్ ఉంటుందక్కడ. ఓకే. దెన్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, యెస్. మీ అందరికి తెలిసిందే. మై నేమ్ ఈస్ షారోన్ రోజా. సోషల్ టీచర్. యూ కెన్ కాల్ మీ షారోన్ మ్యామ్. సో, దిస్ షార్ట్ నోట్స్ ప్రిపేర్డ్ బై మీ. సో, లెసన్ నేమ్ ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. అండ్ ఇది ఏపీ క్లాస్ 10 సోషల్ స్టడీస్ హిస్టరీ పార్ట్. చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లెసన్‌లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి? ఫస్ట్ అంటే ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి ఏంటో చూద్దాం. సో, ఇంకొక విషయం ఇది చాలా బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. చిన్న వీడియో క్విక్ రివిజన్ కాబట్టి. మ్యామ్ నాకు ఈ లెసన్ మీద ఎక్కువ డౌట్స్ ఉన్నాయి అని మీకు అనిపిస్తే గనక మన ఛానెల్‌లో మీరు లైవ్ సెషన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. అందులో మీరు కావాలంటే సెర్చ్ కూడా చేయండి. రైజ్ ఆఫ్ నేషనలిజం ఫుల్ లెంత్ టెక్స్ట్ బుక్ లైన్ బై లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో ఉంటుంది. మీకు ఫుల్ లెంత్ ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే అక్కడ చూడండి. అండ్ మీ ప్రీ ఫైనల్ ప్రిపరేషన్‌లో చాలా ఈజీగా త్వరగా క్విక్‌గా అయిపోవాలంటే దిస్ ఈస్ ద పాయింట్. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ యూ నీడ్. ఓకే. సో, అసలు ఈ లెసన్ దేని గురించి? యూరోప్ కాంటినెంట్‌లో నేషనలిజం జాతీయతా భావం అనేది ఎలా రైజ్ అయింది? ఎలా పెరుగుతూ వచ్చింది? ఓకే. దాని ద్వారా వీళ్ళు ఒక పెద్ద విప్లవాన్ని సృష్టించారు. దాని ద్వారా ఎన్నో మార్పులనేవి తీసుకొచ్చారు. ఫ్రాన్స్‌లో, అట్ ద సేమ్ టైమ్ యూరోప్‌లో. అంతే కాకుండా వీళ్ళు స్టార్ట్ చేసిన ఈ రెవల్యూషన్ ఐ మీన్ ఈ నేషనలిజం టాపిక్ ఓన్లీ యూరోప్ అంతటా మాత్రమే కాదు. ప్రపంచం అంతటా ఎన్నో దేశాలకి ఈ రెవల్యూషన్ ఒక ఇన్‌స్పిరేషన్‌గా కూడా నిలిచింది. మరి అంత ఇంపార్టెంట్ అనమాట ఈ లెసన్. సో, ఈ లెసన్‌లో మనం చూసే టాపిక్స్ ఏంటి ఇవన్నమాట. ఇక్కడ మీకు ఏదైతే మైండ్ మ్యాపింగ్ కనిపిస్తుందో మీరు ఈ టాపిక్స్ పేర్లు గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెంచ్ రివల్యూషన్ అంటే ఏంటి? ఐడియా ఆఫ్ నేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు నేషన్ అంటే ఏంటి అనే దాని మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ మీనింగ్ ఉంటుంది. అసలైన అర్థం మనం ఈ లెసన్‌లో తెలుసుకుందాం. సో, ఆ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ముందు ఈ మైండ్ మ్యాపింగ్ తెలుసుకొని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత యూరోప్‌లో ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చింది. ఓకే. ఆ తర్వాత యూరోప్‌లో నేషనలిజం ఎలా స్టార్ట్ అయింది? ఎలా రైజ్ అయింది? ఎలా స్ప్రెడ్ అయింది? ఏజ్ ఆఫ్ రివల్యూషన్స్ 1830 నుండి 1848 వరకు విప్లవాలనేవి జరుగుతూ ఉన్నాయి. ఎలా? ఏ విధంగా? ద మేకింగ్ ఆఫ్ జర్మనీ, ఇటలీ. జర్మనీ యూనిఫికేషన్, ఇటలీ యూనిఫికేషన్ ఇవన్నీ ఎలా జరిగాయి? విజువలైజింగ్ ద నేషన్. నేషన్‌ని ఎలా విజువలైజ్ చేసుకున్నారు? నేషనలిజం అంటే ఏంటి? ఇంపీరియలిజం అంటే ఏంటి? సో, దిస్ ఈస్ ద హోల్ లెసన్. ఈ విషయాలన్నీ ఈ లెసన్ ద్వారా మీరు నేర్చుకున్నారు. లెసన్ మీకు నార్మల్‌గా పెద్దగా అనిపిస్తది. ఈ బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్ చూసేయండి. అంత పెద్దది, అంత కష్టమైనదైతే కాదు. సరేనా? ఇప్పుడు సమ్మరీ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. సో, యూరోప్ బిఫోర్ నేషనలిజం.
సో, నేషనలిజం స్టార్ట్ అవ్వకముందు ఈ యూరోప్ ఎలా ఉండేది? ఇలా ఉండేది. కనిపిస్తుందా? ప్రెజెంట్ మీరు యూరోప్ మ్యాప్ తీసుకొని చూస్తే డెఫినైట్‌లీ మీరు కొన్ని కంట్రీస్‌ని అబ్జర్వ్ చేస్తారు. లైక్ చూడండి, స్పెయిన్, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, నెదర్లాండ్స్, ఇటలీ, రోమ్, బల్గేరియా ఇలాంటి రకరకాల నేషన్ స్టేట్స్ అని చూస్తారు. కానీ మరి ఇది 18థ్ సెంచరీ కన్నా ముందు ఓకేనా? లైక్ 1789 ఏడీలో ఫ్రెంచ్ రివల్యూషన్ కన్నా ముందు ఆ టైంలో యూరోప్ ఈ విధంగా ఉండేది. మీకేం కనిపిస్తుంది? కింగ్డమ్ ఆఫ్ ఫ్రాన్స్, కింగ్డమ్ ఆఫ్ స్పెయిన్, కింగ్డమ్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఇవన్నీ రాజ్యాలు. అంటే కింగ్స్ లేదా ఎంపరర్స్ రాజులు లేదా చక్రవర్తులు పరిపాలించే చిన్న చిన్న రాజ్యాలు లేదా సామ్రాజ్యాల్లో ప్రజలు బ్రతికేవారు. ఈ ప్రజల్లో ఒక సెపరేట్ ఐడెంటిటీ, సెపరేట్ లాంగ్వేజ్, కల్చర్ విడిగా లేకుండా మిక్స్డ్‌గా ఉండేదనమాట. అన్ని రకాల భాషలు మాట్లాడేవారు. అన్ని రకాల కల్చర్స్ ఫాలో అయ్యేవాళ్ళు. అందరూ కలిసి బ్రతికేవారు. ఓకే. వీళ్ళకంటూ ఒక సెపరేట్ నేషన్ అనేది లేదు. నేషనలిజం అనే ఫీలింగ్ కూడా లేదు. మేమందరం ఒక్కటి అనే యూనిటీ, సెన్స్ ఆఫ్ బిలాంగింగ్‌నెస్ అనేది ఈ ప్రజలకి లేదు. సో, ఆ టైంలో నేషన్ స్టేట్స్ అనేవి లేవు. మల్టీ నేషనల్ డైనాస్టిక్ ఎంపైర్స్ అనేవి ఉండేవి. అంటే ఒక్క డైనాస్టీ కాదు. ఎన్నో రకాల రాజవంశాలకి చెందిన రాజులు ఒక్కొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ వచ్చేవారు. దాన్ని చిన్నవైతే కింగ్డమ్స్ అంటాం. పెద్దవైతే ఎంపైర్స్ అంటే సామ్రాజ్యాలంటాం. అర్థమైందా? అప్పట్లో అంతా మోనార్కీ ఉండేది. ప్రెజెంట్ మనం ఎక్కువగా డెమోక్రసీని చూస్తూ ఉంటాం. కానీ అప్పట్లో మోనార్కీ అంటే రాజుల పరిపాలన. ఒక వ్యక్తి పరిపాలన. సో, అక్కడున్న ప్రజలందరూ కూడా మోనార్క్స్ లాయల్‌గా ఉండేవారు. నేషన్ స్టేట్స్‌కి కాదు. అందరికీ డిఫరెంట్ లాంగ్వేజెస్, కల్చర్స్ ఉండేవి. ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789లో జరిగిన ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ అప్పటి వరకు ఏదైతే రాజుల పాలన సాఫీగా సాగుతుందో దాన్ని మొత్తం కథ మార్చేసింది. ఫ్రాన్స్ యొక్క కథే కాదు, టోటల్ యూరోప్ కథ మార్చేసింది. అండ్ ప్రపంచంలో ఎన్నో దేశాలకి ఇన్‌స్పిరేషన్‌గా కూడా ఈ విప్లవం అనేది నిలిచింది. సో, పెద్ద ఎత్తున జరిగిన ఈ 1789లో జరిగిన ఈ రెవల్యూషన్ వల్ల అప్పటి వరకు ఉన్న అబ్సల్యూట్ మోనార్కీ రాచరిక ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అప్పటితో రాజుల పరిపాలన ఎండ్ అయిపోయింది. ఎలక్టెడ్ రిపబ్లిక్ అనేది స్టార్ట్ అయింది. సో, పవర్ అనేది అప్పటి వరకు కింగ్స్ చేతుల్లో ఉండేది. రూలర్స్ చేతుల్లో ఉండేది. వాళ్ళ దగ్గర నుంచి పీపుల్‌కి ట్రాన్స్‌ఫర్ అయింది. అండ్ ప్రజలకి ఒక విషయం మీద క్లారిటీ వచ్చింది. అదేంటి? నేషన్ అంటే కింగ్, క్వీన్, మోనార్కీ ఇది కాదు. నేషన్ అంటే పీపుల్. సో, దేశం అంటే మట్టి కాదోయ్! దేశం అంటే మనుషులోయ్! అని ఒక గొప్ప వ్యక్తి అన్నారు. ఆ వ్యక్తి ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. సో, ఇక్కడ కూడా ప్రజలు అదే తెలుసుకున్నారు. నేషన్ అంటే సిటిజన్స్, పీపుల్ ఆఫ్ ద కంట్రీ అండ్ పీపుల్ అందరూ కలివిడిగా కలిసికట్టుగా ఉండడం. అంతే కదా! సో, ఈ విధంగా నేషనలిజం అనే ఒక జాతీయత భావం మొదలైంది. పుట్టింది. ఆ తర్వాత వాళ్ళు మరి ఈ నేషనలిజం అనే ఫీలింగ్‌ని ఆ దేశమంతటా ఎలా స్ప్రెడ్ మనకెలాగైతే మన నేషనల్ మూవ్‌మెంట్స్‌లో భాగంగా మనం ఒక చూడండి 3 రంగుల జెండాని రూపొందించుకున్నాం. నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ ఎన్నో రకాల విధాలుగా మనం ఎలా అప్లై చేసుకుంటూ వచ్చామో వీళ్ళు కూడా అంతే. సో, వీళ్ళు కొన్ని నేషనల్ సింబల్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ప్యాట్రియే అంటే ఫాదర్‌ల్యాండ్ ఇది మన మాతృభూమి. మనమందరం ఒకటే ఏరియాకి చెందిన వాళ్ళం. ఇది మన దేశం. మనందరము కూడా యూనిటీగా ఉండాలి. మనందరం ఒకటే భాష మాట్లాడేవాళ్ళం. మనకంటూ ఒక రీజియన్ ఉండాలి. కింగ్స్ పరిపాలనలో ఉండకూడదు. మనమే మనల్ని పరిపాలించుకోవాలి అనేటటువంటి వాదనని రివల్యూషనరీస్ ప్రజల్లోకి ఎక్కువ వస్తున్నారు. లసిటియోన్ అంటే సిటిజన్స్ మనందరం కూడా ఈ దేశానికి చెందిన ప్రజలము అని స్ప్రెడ్ చేస్తూ వచ్చారు. ట్రై కలర్ ఫ్లాగ్ చూడండి ఇలాంటి బ్లూ, వైట్ ఇంకా రెడ్ ఉన్న 3 రంగుల పతాకాన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. నేషనల్ యాంథమ్ ఇంకా ఓట్స్, ప్రామిసెస్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఇలా సాగుతున్న కొంతకాలం తర్వాత నెపోలియన్ అనే వ్యక్తి పిక్చర్‌లోకొచ్చాడు. సో, ఈయన కూడా ఇంకో కొత్త విధానాలు తీసుకొచ్చాడు. అప్పటి వరకు రివల్యూషనరీస్ మిడిల్ క్లాస్ విధానం కొంతవరకు ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లేదు. దెన్ దిస్ పర్సన్ ఈయన రావడం నెపోలియనిక్ కోడ్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు. దాని ప్రకారం అందరూ చట్టం ముందు ఈక్వలే. చూడండి మనకెలా అయితే క్యాస్ట్ ఉందో అక్కడ కూడా నోబుల్స్ అని ఒక వర్గము, నెక్స్ట్ క్లెర్జీ మ్యాన్ అని చెప్పి, కామనర్స్ 3 విధాలైన సొసైటీలుగా ఉండేది. ఒక్కొక్కళ్ళకి ఒక రకమైన ట్రీట్‌మెంట్ ఈయనేం చెప్పాడంటే, చట్టం ముందు అందరూ సమానం. అందరికి సరైన హక్కులొస్తాయి అని చెప్పేటటువంటి కొన్ని మంచి ఐడియాలజీస్ తీసుకొచ్చేసరికి జనాలందరూ, ఓహో! సూపర్ నెపోలియన్ మన మేలు కోసం వచ్చాడని చెప్పేసి హీరోలా భావించారు. ఈయన అప్పటి వరకున్న ల్యాండ్‌లార్డ్ సిస్టమ్, ఫీడల్ సిస్టమ్ మూవ్ చేశాడు. అడ్మినిస్ట్రేషన్ అంతా సెంట్రలైజ్ చేశారు. ఓకేనా? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. వాటిని నెపోలియనిక్ కోడ్ అంటాం. వివరంగా కావాలంటే ఫుల్ లెంగ్త్ లెసన్ ఉంది చూడండి. ఓకేనా? అలా సాగుతున్నప్పుడు తర్వాత ఈయన జరిపిన కొన్ని యుద్ధాల్లో బ్యాటిల్ ఆఫ్ వాటర్‌లూ ఓకే. యుద్ధంలో ఓడిపోయిన తర్వాత కన్జర్వేటివ్స్
యూరోప్‌ని చేజెక్కించుకుంది. ఈ కన్జర్వేటివ్స్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని 1850లో మీట్ అయ్యి అక్కడ కొన్ని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని డిస్కస్ చేసుకున్నారు. అదేంటంటే కన్జర్వేటివ్ రూల్. అంతకుముందు నెపోలియన్ మొనార్కియల్ రూల్‌ని తీసేసాడు. రాజుల పాలనని వ్యతిరేకించాడు. మళ్ళీ వీళ్ళు దాన్ని తిరిగి తీసుకొచ్చారు. మళ్ళీ కన్జర్వేటిజం అంటే మళ్ళీ రాజులు పరిపాలించాలి. సో, మా కిందే మీరందరూ ఉండాలి. మొనార్కిజం అని రిస్టోర్ చేశారు. అండ్ ఈ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా దిస్ వాస్ లెడ్ బై మెటర్నిక్. నేషనలిజంని వీళ్ళు పూర్తిగా సప్రెస్ చేశారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఆఫ్ వియన్నా తర్వాత యూరోప్ అన్నమాట. నెక్స్ట్ చూస్తే లిబరలిజం అండ్ ఎకనామిక్ నేషనలిజం. ఇందులో ఫ్రీడమ్, ఈక్వాలిటీ అండ్ దీన్ని మిడిల్ క్లాస్ పీపుల్ సపోర్ట్ చేశారు. జూల్ వెర్న్ అనే ఒక కొత్త యూనియన్ టాక్స్ సిస్టమ్‌ని ఇంట్రొడ్యూస్ జర్మనీలో ఒక ఎకనామిక్ యూనిటీని తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ నేషనలిజం అనేది కేవలం మాటల ద్వారానే కాదు, రొమాంటిసిజం మంచి నోవెల్స్ రాస్తూ, ఫోక్ సాంగ్స్ ఇంకా ట్రెడిషన్స్ ద్వారా లాంగ్వేజ్ భాషని ఆధారం చేసుకొని రెసిస్ట్ చేస్తారు. ఎమోషనల్‌గా, యూనిటీగా ఉంటూ వచ్చారు. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ. ఇప్పుడు జర్మనీ ఒక కంట్రీలా ఏదైతే ఉందో, అప్పుడు ఒక దేశంలా లేదు. అది ఒక రాజ్యంలా ఉండేది. అంటే కొన్ని ఒక 20 రాజ్యాలన్నీ కలిపితే జర్మనీ ప్రాంతంగా ఉండేది. అందులో ఒక పెద్ద ప్రాంతం ప్రష్యా. ఈ ప్రషియన్ ఆర్మీని ఒట్టోవాన్ బిస్మార్క్ అనే వ్యక్తి నడిపించారు. సో, హి ఈస్ ద పర్సన్ ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ అంటారు. ఈ జర్మనీని కూడా ఒక దగ్గరకు తీసుకొచ్చి జర్మనీ అనే ఒక నేషన్ స్టేట్‌గా ఫార్మ్ చేసిన వ్యక్తి. సో, కేసర్ విలియం వన్ యాస్ ఫస్ట్ టు రూల్ ద జర్మనీ. యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ. ఇటలీ కూడా యూనిఫై అయ్యింది. మజ్జిని ఐడియాస్‌తో, కేవర్ డిప్లొమసీతో, గారిబాల్డి మిలిటరీ యాక్షన్స్‌తో ఫైనల్లీ 1870లో రోమ్ క్యాపిటల్‌గా ఇటలీ కూడా యూనిఫై అయింది. గారిబాల్డి, కేవర్, మజ్జిని యొక్క ఫోటోస్. ఓకే. అండ్ థిస్ ఈస్ ఇటలీ బిఫోర్ యూనిఫికేషన్. ఇది ఆఫ్టర్ యూనిఫికేషన్. ఓకే. బాల్కన్స్ అంటే ఏంటి? ఒట్టమాన్ ఎంపైర్ ఉన్న చోట బాల్కన్ సీ దగ్గర ఉన్న పెనిన్సులా కంట్రీస్ అన్నిటిని బాల్కన్ కంట్రీస్ అంటాం. బాల్కన్స్ అంటాం. ఇవన్నీ ఒకప్పుడు ఒట్టమాన్ కంట్రోల్‌లో ఉండేయి. స్లేవిక్ నేషనలిజంగా పిలువబడేవి. ఎప్పుడు కూడా ఇక్కడ కాన్‌ఫ్లిక్ట్స్ జరుగుతూ ఉండేవి. వరల్డ్ వార్ జరగడానికి గల కారణాల్లో ఈ ప్లేస్‌లో ఉన్న ఇక్కడ ఉన్న కొన్ని రీజినల్ టెన్షన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. ఇంపార్టెంట్ ఇయర్స్ చూద్దాం. 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్. నెపోలియన్ ఇన్వేడ్స్ ఇటలీ. 1804లో నెపోలియనిక్ కోడ్. 1815లో కాంగ్రెస్ ఆఫ్ వియన్నా. 1821 గ్రీక్ ఇండిపెండెన్స్ స్ట్రగల్ జరిగింది. 1834 జోల్వెరైన్ ఫార్మ్ అయింది. 1848లో యూరోప్‌లో రివల్యూషన్స్ జరిగాయి. 1870లో ఇటాలియన్ యూనిఫికేషన్ జరిగింది. 1871లో జర్మన్ యూనిఫికేషన్ జరిగింది. 1905లో స్లేవ్ నేషనలిజం అని పెరుగుతూ వచ్చింది. స్లావెనిక్ కంట్రీస్‌లో. 1914లో ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది. ఇవన్నీ ఇంపార్టెంట్ ఇయర్స్ నాన్న. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. షార్ట్ నోట్స్ ప్రొవైడ్ చేశాను. అందులో ఇవన్నీ ఉంటాయి. చదువుకోండి. అబ్రివియేషన్స్ ఇవి ఇంపార్టెంట్. యూఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్. యూఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జీఎన్ఏ అంటే జర్మన్ నేషనల్ అసెంబ్లీ. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఓకే. తర్వాత మ్యాప్ వర్క్. అసలు ఈ ఐ మీన్ మన లెసన్ యూరోప్ చుట్టూ జరిగింది. సో, ఖచ్చితంగా యూరోప్ కాంటినెంట్‌కి సంబంధించిన కంట్రీస్ మ్యాప్‌లో వచ్చే తీరుతాయన్నమాట. సో, ఫర్ సపోజ్ చూడండి. ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. బర్త్ ప్లేస్ వచ్చేసి ఫ్రాన్స్. సో, ఫ్రాన్స్ అడగొచ్చు. యూనిఫికేషన్ ఆఫ్ జర్మనీ 1871 జర్మనీ ఉంది కదా! ఈ లెసన్‌లో ప్రస్తావన జర్మనీ రావచ్చు. ఇటలీ ప్రస్తావన కూడా ఉంది. ఎలాగా? యూనిఫికేషన్ బిట్వీన్ 1870. బ్రిటన్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రాడ్యుయల్‌గా నేషన్స్‌గా ఫార్మ్ అయింది. సో, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, బ్రిటన్ వీటిలో ఏదైనా ఒకటి ప్రీ ఫైనల్‌కి ఆర్ ఫైనల్‌కి రావచ్చు. లొకేషన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. డోంట్ వర్రీ మ్యాప్ ప్రొవైడ్ చేశాను. పారిస్, రోమ్, బెర్లిన్, వియన్నా. వియన్నా ఆస్ట్రియా క్యాపిటల్ ప్లస్ కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అని ఒక టాపిక్ ఉంది కాబట్టి వియన్నా కూడా ఎగ్జామ్‌లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ. బెర్లిన్ జర్మనీ క్యాపిటల్, రోమ్ ఇటలీ క్యాపిటల్, పారిస్ ఫ్రాన్స్ క్యాపిటల్. సో, ఇంకా వాటర్ బాడీస్ ఈ లెసన్ పరంగా డిస్కస్ అయినవి మెడిటేరియన్ సీ ఇటలీ దగ్గర. బాల్కన్స్, బ్లాక్ సీ బాల్కన్ రీజియన్ దగ్గర. బాల్కన్ కంట్రీస్ వచ్చేసి గ్రీస్, సెర్బియా, బల్గేరియా, రొమేనియా, అల్బేనియా. వీటిల్లో నుంచి కూడా ఏదైనా ఒకటి ఎగ్జామ్‌లో వచ్చే అవకాశం ఉంది. లుక్ ఎట్ థిస్ మ్యాప్ నాన్న. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే. యెస్. చూడండి. యాహ్! నౌ యూ కెన్ సీ రైట్? ఇంకా జూమ్ చేయనా? ఓకే. సో, యునైటెడ్ కింగ్డమ్. థిస్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్ నాన్న కనిపిస్తుంది. హైలైటర్ యూజ్ చేస్తాను. నౌ యూ కెన్ సీ ఐ థింక్ చూడండి. ఇది ఫ్రాన్స్ నాన్న ఇక్కడ. స్పెయిన్, పోర్చుగల్ పక్కన మనకి పారిస్ ఉంటుంది. ఓకే. ఫ్రాన్స్ ఉంటుంది. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ పారిస్. పారిస్ ఇక్కడ. ఐ విల్ షో విత్ పెన్ ఓన్లీ. కనిపిస్తుంది కదా!
మ్యాపింగ్ అంటూ ఒక సెపరేట్ వీడియో ఉంటుంది ఛానెల్‌లో చూడండి. అండ్ దిస్ ఈజ్ జర్మనీ. అండ్ ఇది జర్మనీ క్యాపిటల్ బెర్లిన్. నెక్స్ట్ ఇటలీ. ఈ షూ షేప్‌లో ఉన్న కంట్రీ అంతా ఇటలీ అనమాట. ఇది ఇటలీ యొక్క క్యాపిటల్ రోమ్. ఓకే. ఇంకా క్లియర్‌గా చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ మెడిటేరియన్ సీ. దిస్ ఈజ్ బ్లాక్ సీ. అండ్ హియర్ యాహ్! ఇక్కడ మీరు బాల్కన్ కంట్రీస్ జూడొచ్చు. దిస్ ఈజ్ యాహ్! కనిపిస్తుంది కదా! దిస్ ఈజ్ రొమేనియా, సెర్బియా, స్మాల్ గ్లిచ్. ఓకే. హ్మ్. నౌ యూ కెన్ సీ రైట్? యెస్. రొమేనియా, సెర్బియా ఇంకా పైన డిస్కస్ చేసినవన్నీ ప్రొవైడ్ చేశాను. పీడీఎఫ్‌లో ఉంటుంది. ఇంకా వివరంగా చూద్దురు గాని. సరేనా? పీడీఎఫ్‌లో ఈ మ్యాప్ అంతా ప్రొవైడ్ చేశాను. టెన్షన్ పడకుండా చూడండి. నెక్స్ట్ చూద్దాం. సో, యాహ్! ఈ లెసన్‌లో మనకి రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ నుంచి 1 మార్క్, 2 మార్క్ ఇంకా 1 మార్క్, 4 మార్క్ ఆన్సర్స్ ఒస్తాయి. వాటి నుంచి నేను ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా ప్రొవైడ్ చేశాను. 1 మార్క్ వచ్చేసి యంగ్ ఇటలీ జోసెఫ్ మజిని, రెడ్ షర్ట్స్ గారిబల్డి. ఆహ్, యంగ్ ఇటలీ మూవ్‌మెంట్ అనేది 1831లో స్టార్ట్ అయింది. ట్రీటీ ఆఫ్ వియన్నా డ్యూక్ మెటర్నిక్ ఆస్ట్రియన్ ఛాన్సలర్ హోస్ట్ చేశారు. వెన్ ఫ్రాన్స్ నీజెస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వెషన్. అన్నీ నేను రీడ్ ఔట్ చేయట్లేదు. ఎందుకంటే ఇది చిన్న వీడియో కదా! సో, జస్ట్ మీ యొక్క నాలెడ్జ్ కోసం ఇంపార్టెంట్ క్వెషన్స్‌ని కూడా ప్రొవైడ్ చేశాను. సో, మీరు పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని ఇవన్నీ చదువుకోండి. జర్మనీ ఒట్టో వన్ బిస్మార్క్ అలాగే ఇటలీ కేవర్. సో, ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ట్రీటీ ఆఫ్ వియన్నా 1815 ఏంటంటే, టు రెస్టోర్ ద మొనార్కీస్ దట్ హాడ్ బీన్ ఓవర్‌థ్రోన్ బై నెపోలియన్ అండ్ టు క్రియేట్ న్యూ కన్జర్వేటివ్ ఆర్డర్ ఇన్ యూరోప్. ఓకే. దట్ ఈస్ ద థింగ్. నెక్స్ట్ ఈ మ్యాప్ క్వెషన్స్ ఖచ్చితంగా సెమీఫైనల్‌లో వస్తాయి. అరేంజ్ ద కంట్రీస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఈ వెస్ట్ టు ఈస్ట్ అనేటటువంటివి ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ చూడండి కెనడా, స్పెయిన్, ఈజిప్ట్, ఇండియా. ఓకే. ఇక్కడ మీకు ఈజిప్ట్ ఉంటుంది. ఇది కెనడా. నెక్స్ట్ అండ్ హియర్స్ ఇక్కడ స్పెయిన్ ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఇండియా. ఇప్పుడు మీరు వెస్ట్ టు ఈస్ట్ అన్నారు కదా! ఇది వెస్ట్ కాబట్టి ఎలా వస్తుంది ఆర్డర్ ముందు కెనడా, స్పెయిన్, ఈజిప్ట్, ఇండియా. అలా మీరు మీరు కరెక్ట్ ఆర్డర్‌లో పెట్టాలి. ఇది కూడా అంతే ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్. ఈ క్వెషన్స్ 100% మనం ఎగ్జామ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కూడా అంతే. మ్యాప్ క్వెషన్ 100% ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సీక్రెట్ సొసైటీ ఫార్మ్డ్ బై గుసిప్పి మజిని, యంగ్ ఇటలీ. అండ్ యాహ్! ఇవన్నీ కూడా 4 మార్క్స్. ట్రీటీ ఆఫ్ వియన్నా 1850లో జరిగింది ఇంపార్టెంట్. ఒట్టోవాన్ బిస్మార్క్ చీఫ్ రష్యా ఆర్కిటెక్ట్ ఆఫ్ జర్మన్ యూనిఫికేషన్ ఇంపార్టెంట్. అండ్ దీస్ క్లూస్ బిలాంగ్ టు విచ్ ఎకనామిక్ క్రైసిస్. 1929 అనగానే మీకు గ్రేట్ డిప్రెషన్ గుర్తు రావాలి. ఆ తర్వాత ప్లెబిసైట్ అంటే ఏంటి? ఇట్స్ ఏ డైరెక్ట్ వోట్ బై పీపుల్. క్రోనలాజికల్ ఆర్డర్‌లో సెట్ చేయాలి. ఇవన్నీ కూడా చూసుకోండి. 4 మార్క్స్ క్వెషన్స్. హౌ డిడ్ జర్మనీ అచీవ్ యూనిఫికేషన్? ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేశాను. పీడీఎఫ్‌లో ఉంటుంది చదువుకోండి. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిబరల్ నేషనలిజం. వాట్ చేంజెస్ డిడ్ నెపోలియన్ ఇంట్రొడ్యూస్ టు మేక్ ద అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మోర్ ఎఫెక్టివ్ ఇన్ ద టెరిటరీస్ రూల్డ్ బై హిమ్? ఇవన్నీ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆన్సర్స్. సో, ఈ విధంగా ఈ యొక్క వీడియోలో వి హావ్ కవర్డ్. మనం చాప్టర్ సమ్మరీ కవర్ చేసాము. ఇంకా ఇంపార్టెంట్ ఇయర్స్, అబ్రివేషన్స్, మ్యాప్, క్వెషన్స్ కూడా కవర్ చేసాం. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న పీడీఎఫ్ షార్ట్ నోట్స్ లింక్ ఏదైతే ఉందో దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. సో, వాచింగ్.